హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీసీటీవీ. మా పెద్దమ్మ ఊర్లో పెద్దమ్మ దావత్ 15 కిలోల మటన్ 30 మందికి. మా పోరగాళ్ళంతా కలిసి మందిని జమేసి ఎండలో బాయిలర్ కోడిలా మేము ఉడికిపోతూ ఈ మేక ముక్కల పని పడదామని డెడికేషన్తో పనిచేస్తున్నాం మామ. ఎంతైనా మామ, చిన్నప్పుడు ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇంటి ముందు ఇలా ప్రిపేర్ చేస్తుంటే అది చూడడానికి మంచి సరదాగా ఉండేది. ఆ టైంలో మన వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే చాలా సరదాగా ఉండేది మామ. నేనైతే అలాంటివి చాలా ఎంజాయ్ చేసేవాడిని. మీరేం చేసేవాళ్ళో కామెంట్ చేయండి. మా వాళ్ళు ఎలా చేస్తున్నారో సరదాగా ఒకసారి చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే కట్టెల పొయ్యి మీద కళాయి పెట్టి దాని కింద నిప్పు పెట్టి ఆయిల్ పోసి ఆనియన్స్ వేశారు. పాపం బాబాయ్కి హెల్ప్ చేద్దామని గరిటె తీసుకొని తెగ తిప్పేస్తున్నాడు మావాడు. అసలే పైన ఎండ మండిపోతుంది, దాన్ని రిప్రజెంట్ చేయడానికి అనుకుంటా ఇన్ని పచ్చిమిర్చీలు వేశారు. ఇట్స్ ఇండికేషన్స్ అన్ మామా. తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేశారు. అనుకున్నాలే ఇలానే చేస్తారని. వీడి తిప్పుడికి ఆనియన్స్ ఇక చాలురా అయ్యా అంటుండగా, ఏం పర్లేదు నీకు తోడుగా నేనున్నా అంటూ వచ్చింది కొత్తిమీర. వచ్చిందండి వయ్యారి. మటన్ బొక్కలు. రే, నేను ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలిరా? అరే ఉండరా, ఎందుకు ఊరుతున్నావు? నీకోసం అల్లం వెల్లుల్లి మేకప్ రెడీ అవుతుందిగా. ఓకే మామ, మంచిగా రెడీ చేయమని చెప్పు. ఈలోపు మీకు ఒక ఇంగ్లీష్ తెలుగు డబ్బింగ్ డైలాగ్ ఒకటి చెప్తాను మామ. హాయ్ జాక్, చాలా రోజులకి మనందరం ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇదంతా ఇక్కడ ఇలా జరుగుతుంటే మా పోరగాడు చూడు ఏమంటుండో. ఇదంతా కలర్ అనుకున్నారేమో, కారం మచ్చా. మా బుడ్డోడు అడిగిండు కదా అని మా బాబాయ్ కుమ్మేస్తున్నాడు. మటన్ బ్రో కొంచెం మొండిగేస్తున్నట్టున్నాడు, అందుకే కొంచెం వాటర్ పోసి మంట పెడుతున్నాడు బాబాయ్.
వచ్చింది, కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అంతే. పర్లేదు మామ, చూడొచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసేయండి.